మెగా ఇంజనీరింగ్ సంస్థపై రేవంత్ సర్కారుకు అంత ఔదార్యం ఎందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదం జరిగినా చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ తప్పుపట్టారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థపై రేవంత్ సర్కారుకు అంత ఔదార్యం ఎందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదం జరిగినా చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ తప్పుపట్టారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.